తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు అన్నీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గత ఏడాది డిసెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 12 మంది మంత్రులు అయితే ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలను మంత్రులుగా ఖరారు చేయడం జరిగింది. దాదాపుగా 11 మందిని అయితే మంత్రులుగా అవకాశం కల్పించారు. రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు అయితే ప్రస్తుతం క్యాబినెట్లో కొలువుదీరి ఉన్నారు. ఇంకొక 6 స్థానాలు ఖాళీగా ఉండడంతో ఈ 6 స్థానాలకు సంబంధించి క్యాబినెట్ విస్తరణ త్వరలో జరిపించాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. జూన్ 4వ తారీఖున మొత్తం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తారీఖు లోపు అయితే క్యాబినెట్ విస్తరణ పనులు క్లోజ్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి క్యాబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశానికి సంబంధించి జోరుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుత క్యాబినెట్లో 4 మంత్రులు అయితే ఉన్నారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఎస్టీ కమ్మ వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్క మంత్రిగా ఉన్నారు. అయితే విస్తరణలో ఈ సామాజిక వర్గాలకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ క్యాబినెట్ నుంచి వివేక్కి, ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం దక్కే విధంగా కనిపిస్తుంది. మరొకవైపు అద్దంకి దయాకర్కు కూడా ఈ క్యాబినెట్లో దక్కే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కానీ జూన్ 4వ తారీఖున లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీని మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తారీఖు లోపు ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 9వ తారీఖున గత ఏడాది డిసెంబర్ 9వ తారీఖున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టినప్పుడు దాదాపుగా 11 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశాలు కల్పించారు. రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 12 మంది మంత్రులు అయితే ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఉన్నారు. ఇంకొక 6 బెర్తలు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి విస్తరణ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 4వ తారీఖున లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే అప్పుడు క్యాబినెట్ కొత్తగా ఏర్పడినప్పుడు ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కీలకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనేది అయితే హాట్ టాపిక్గా ఉందనే చెప్పుకోవాలి.